కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,40,048కి చేరుకుంది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 41,000కు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 1,416 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణైంది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,579 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 91.84% మెరుగుపడింది. ఇంతవరకు 2,20,466 మంది కోలుకున్నారు. రాష్టంలో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులో ఉన్నప్పటికీ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అనుసరిస్తూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమాపేశంలో దేశంలో కేసులు పెరుగుతున్న తీరుపై చర్చించారు. రాష్టంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో పాటుగా చలి తీవ్రత పెరగడంతో వైరస్ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతగానో అవసరమని మంత్రి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. మాస్క్ ధరించని వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఎన్నిక ద్వారా కరోనా మరింతగా పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 80 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు, కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. అలాగే అత్యవసర సర్వీసుల్లో ఉన్న డాక్టర్లు, పోలీసులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలుండగా ఈసారి కరోనా కారణంగా మరో 54 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లు బారులు తీరకుండా భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పథకం ద్వారా ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన రుణ వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ పథకం ద్వారా ఎంపిక చేసిన 798 మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీధి వ్యాపారులకు రుణాలను అందజేస్తోందని అన్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన టీజీ సెట్ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. రాష్టంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12వ తేదీన జరగవలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. వాయిదా పడిన పరీక్షను ఈవేళ రాష్ట వ్యాప్తంగా 433 కేంద్రాల్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కోసం 1,48,168 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రవేశ పరీక్ష కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,23,348కి చేరుకుంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లో 82,045 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,783 కేసులు నమోదయ్యాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. అదే సమయంలో మరో 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో రాష్టంలో ఇంతవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,690కి చేరుకుంది. గడిచిన 24 గంటల సమయంలో 3,708 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనాతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు. తాము అందిస్తున్న వైద్య చికిత్సకు డాక్టర్ రాజశేఖర్ స్పందిస్తున్నారని తెలియజేశారు. దేశంలో కోవిడ్ మరణాల రేటు 1.5% కంటే దిగువకు చేరింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఉదయం తాజా నివేదికలో ఈ విషయం తెలియజేసింది. ప్రస్తుతం కోవిడ్ మరణాల రేటు 1.49% ఉంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.